హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు రెయిన్బో ఛానల్. ఇప్పుడు మనం జమ్మి చెట్టు ప్రత్యేకత, గొప్పదనం గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. ముస్లింల ఆధీనంలో ఉన్న బహ్రెయిన్ దేశంలోని భయంకరమైన ఎడారిలో ఒక జమ్మి చెట్టు ఉందటండి. ప్రపంచవ్యాప్తంగా దీనిని చూడడానికి ప్రతి ఏడాది దాదాపు 50,000 మంది పర్యాటకులు వస్తున్నారట. దీని వయసు 400 ఏళ్ల పైమాటేనట. ఏ ప్రాణి బతికినా అవకాశం లేని ఎడారిలో వాతావరణంలో ఉండే కొద్దిపాటి తేమ కూడా సేకరిస్తోందని అంటున్నారు. జమ్మి చెట్టు ఎంత దుర్భర పరిస్థితుల్లో అయినా జీవించగలదని చెప్పడానికి ఇది సజీవ తార్కాణంగా ఘోరమైన ఎడారిలో నిలిచిందట. జమ్మి చెట్టు హిందువులకే కాక మహమ్మదీయులకు కూడా ప్రాణప్రదమైన చెట్టు అని, అరబ్ ఎమిరేట్ల దేశానికి జమ్మి చెట్టు జాతీయ వృక్షమని, రాజస్థాన్ రాష్ట్ర వృక్షం కూడా జమ్మి చెట్టేనని ఆంధ్ర వ్యాసుల వారిని ఒకసారి ఒక భక్తుడు జమ్మి చెట్టు గురించి ప్రశ్నించాడు. పాండవులు జమ్మి చెట్టు మీద ఎందుకు ఆయుధాలు దాచారు? అనేక వృక్షాలున్నాయి కదా అని అడిగాడు. దానికి వారు ఇచ్చిన సమాధానం ఇది: జమ్మి చెట్టు వేదకాలం నుంచి పరమ పూజ్యమైన వృక్షమని, దీనికి ఉన్న ప్రాధాన్యత హిందూ ధర్మంలో మరో చెట్టుకి లేదని, ఇందులో అగ్ని దాగి ఉందని సనాతనుడు నమ్మకం. ఇది స్త్రీతత్వానికి చెందిందని, రావి చెట్టు పురుషతత్వానికి చెందిందని, అగ్నితత్వం వృక్షం పూర్వం ఈ రెండిటిని రాపాడించి అగ్నిని సృష్టించేవారని, వీటి పుల్లలు కూడా సమిధులుగా యజ్ఞ యాగాది క్రతువులలో వాడేవారని, రామాయణంలో కూడా సమీ వృక్ష ప్రస్తావన ఉంది అని, రాముడు కూడా అర్చించాడని కొందరు చెబుతుంటారు. పాండవులు దీన్ని ఆరాధించారనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరులకు అతి ముఖ్యమైంది ప్రాణం కన్నా ఆయుధం. నిజమైన వీరుడు తన ఆయుధాన్ని వీడి ఉండడు, అలాగే నేల మీద కూడా పెట్టడు. దానికి అనేక కారణాలుంటాయి. వీరుడి స్పర్శ తగిలితే ఆయుధంలోకి చేతనత్వం ప్రవేశిస్తుంది. దానివల్ల ఆయుధం మహాశక్తివంతమవుతుంది. ఒకసారి ఆయుధాన్ని చేతపట్టాక దాన్ని ఎప్పుడు నేల మీద పెట్టరు. అలా పెడితే ఆయుధంలో చేరిన వీరుని శక్తి భూమి లాగేసుకుంటుందని, భూమికి ఆ విధమైన ఆకర్షణ శక్తి ఉందని, కనుకనే నేటికి ఆధునిక సైనికులు కూడా నేల మీద ఆయుధాన్ని పెట్టరు. అంతేకాదు, నేల వైపు ఆయుధాన్ని చూపరు కూడా. కేవలం మహామహులు చనిపోయినప్పుడు మాత్రమే ఆయుధాన్ని నేలవైపు చూపుతారంతే. ఈ నేపథ్యంలో పాండవులు వనవాసం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు తమ ఆయుధాలు ఎక్కడ ఉంచాలి అనే సంశయం కలిగింది. ఎందుకంటే అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలు తమతోనే ఉంచుకుంటే వాటి కారణంగా తాము దొరికిపోయే అవకాశం ఉందని, అందులోనూ అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడికి ఆయుధాలు దైవదత్తాలు. అవి చూడగానే ఇట్టే అవి భూమి మీద తయారైనవి కాదని తెలిసిపోయే అవకాశం ఉందని, కనుక తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని ఎక్కడ దాచాలి అనే ప్రశ్న వచ్చింది. దీనికి అర్జునుడు ముందుగా సర్వే చేసి ఒక శ్మశానాన్ని నిర్ణయిస్తాడు. దాని పక్కనే ఉన్న అతి పెద్ద శాఖలు ఉన్న జమ్మి చెట్టు ఎంచుకుంటాడు. దైవదత్తమైన ఆయుధాలు మోయాలంటే అది దైవవృక్షమై అయి ఉండాలి కనుక దాన్ని ఎంచుకుంటాడు. నిజానికి అర్జునుడు కూడా గాంధీవాన్ని ఎత్తలేడు. కేవలం కృష్ణుని అనుగ్రహం వల్ల దాన్ని ప్రయోగించగలుగుతారు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన వెంటనే అర్జునుడు గాంధీవాన్ని ప్రయోగించి బాణాలు వేయలేక కిరాతకులతో గాంధీవంతో కర్రసాము చేస్తూ యుద్ధం చేయబోతాడు. వారు అర్జునుణ్ణి చిన్న పిల్లాడిని గెలిచినట్టు గెలిచి యాదవ కాంతల్ని ఎత్తుకుపోతారు. కనుక అంత మహిమ ఉన్న ఆయుధాలు మొయ్యాలంటే తప్పనిసరిగా అది దివ్య వృక్షమై ఉండాలి. సరే, ఇక్కడ మరో ప్రశ్న రావాలి కదా, చెట్టు మీద ఎందుకు పెట్టాలి? దీనికి కారణం ముందే చెప్పుకున్నాం మనం. భూమి మీద ఆయుధాలు ఉంచరాదు. అంతేకాక అరణ్యంలో భూమి మీద ఆయుధాలు ఉంచితే పందులు, పందికొక్కులు వంటివి తవ్వి వాటిని బయటకు తీసే ప్రమాదం ఉంది. వర్షం పడినప్పుడు భూమి పీల్చుకునే నీరు ఆయుధాలను ఏడాది పాటు నష్టపరచవచ్చు కదా. కనుక భూమి మీద పెట్టలేరు, భూమి లోపల పెట్టలేరు. కనుకనే చెట్టుపై పెట్టాల్సి వచ్చింది. ఒక జమ్మి చెట్టులో అగ్నితత్వం ఉండడం వలన దానికి ఆయుధంలోని అగ్నితత్వానికి మిత్రత్వం కుదురుతుంది. జమ్మికి ఉన్న మరో ముఖ్య లక్షణం, అది ఏ వాతావరణంలోనైనా తన పచ్చదనాన్ని కోల్పోదు. మిగిలిన చెట్లు అలా కాదు, వాతావరణ ప్రభావానికి త్వరగా లోనై మోడు కావడం జరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, జమ్మి చెట్టు దాదాపు అడవిల్లో చాలా ఎత్తుగా పెరుగుతుందట. వాటిని ఎక్కడానికి వీలు లేకుండా ఉంటాయట. ఇది కేవలం జంతు వృక్ష శాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు. ఎందుకంటే జమ్మి చెట్టును తినని శాకాహార జంతువు చాలా అరుదు.
గడ్డి తినే జంతువులు అన్నీ జమ్మిని తింటాయి కనుక జమ్మిని ఏ జంతువుకు ఆ జంతువు అందినంత తినేస్తే ఎవరికీ అందనంత ఎత్తు అది పెరుగుతుందట. అంటే ఒంటెలు, జిరాఫీలు వంటివి కూడా తినగానే వాటికి కూడా అందనంత ఎత్తుగా మాను పెరుగుతుందట. అక్కడ నుంచి పెరిగిన కొమ్మలే చెట్టుకు నిలుస్తాయట. అదే మాట అర్జునుడు కూడా అంటాడు. తాను చేసిన జమ్మి చెట్టు మానవులు, జంతువులు ఎక్కడానికి అతి కష్టమైనది అని. దానికి ఉన్న మరో లక్షణం చెబుతాడు. భీమశాఖ దురారోహ శ్మశానస్య సమీపతః. ఇక్కడ ఉన్న మరో విశేషం ఏంటంటే అది అందరికీ పూజనీయమైన చెట్టే అయినా శ్మశానం పక్కనే ఉంది కనుక ఎక్కువ మంది తరచూ పూజించరు. బ్రతికి ఉన్నవాడేమో శ్మశానానికి వెళ్ళడానికి ఇష్టపడడు కనుక చచ్చినవాడు చేటు చేసే అవకాశం లేదు. ఇది కాక పల్లెకార్ల మనస్తత్వం అర్జునుడు చాలా బాగా పట్టాడు. నేటికి వేప మొక్కలు పెరిగే దశలో ఉన్నప్పుడు దానికి ఒక చెప్పు వేళ్లాడదీశాడు. చెప్పు అవమానకరమైనది. బుద్ధి ఉన్నవాడు ఎవడు ఒకడి కాలి చెప్పు వేలాడుతున్న చెట్టు కొమ్మ విరిచి నోట్లో పెట్టుకోడు. నేటికి నిలిచి ఉన్న ఇటువంటి పౌరుషాన్ని అర్జునుడు ఆనాడు వాడాడు. ఆయుధాలు అన్నీ ఒక శవం ఆకారంలో మూటగట్టి చెట్టుపై పెట్టించాడు. ఆ మూటలో నీటి చుక్క కూడా జారకుండా కట్టారు. ఎప్పుడైతే చెట్టు మీద శవం ఉందో ఆ చెట్టుని ఎవరు నరికే అవకాశం లేదు. అందులోనూ దానికి శవం నుంచి వచ్చే వాసనను వెదజల్లే ఏర్పాట్లు కూడా చేశాడట. ఇది చాలదన్నట్లు అది తమ తల్లి శవమని, తమ ఆచారం ప్రకారం శవాన్ని చెట్టు మీద ఉంచాలని ప్రచారం చేశారట. అబద్ధం శవమత్రేతి గంధమాగ్రాయ పూతికం అశీతిశతవర్షేయం మాతానా ఇది వాదినః. కులధర్మోయమస్మాకం పూర్తైరాచరితోపి చ. పూర్వం ప్రాణం ఉన్న మనిషికి ఇచ్చిన గౌరవం చనిపోయిన శవానికి కూడా ఇచ్చేవారు కాదట. కనుక ఎవరు శవం ఉన్న చెట్టు మీద అనుమానం వచ్చే అవకాశం లేదు. పైగా అది జనులు తిరిగేది కాదు, వారికి కనపడే విధంగా లేదు. చాలా మరుగు ప్రదేశంగా ఉంది. అటువంటి చెట్టు మీద దివ్యమైన ఆయుధాలు ఏడాది పాటు భరించే శక్తి ఉండి విరిగిపోని కొమ్మల మీద నకులుడు చెట్టు ఎక్కి ఆయుధాలు పెట్టి కట్టి వచ్చాడు. జమ్మి చెట్టు ఎంచుకోవడానికి మరో కారణం. ఉత్తరాదిలో జమ్మిని కలప కోసం నరకరు. అది ప్రకృతి సహజంగా మరణించిన తర్వాతే కలప సేకరిస్తారు. మరో విచిత్రమైన అంశం ఏమిటంటే అది పొలం మధ్యలో పుట్టినా దాన్ని కదల్చరు, అలాగే పెరగనిస్తారు. నేటికి ఆచరించే మరో విశేషం ఏమిటంటే జమ్మి కలప ఉపయోగించి మంచం తయారు చేసి దాని మీద శయనించరు. అంతగా దాన్ని ఆరాధిస్తారనమాట. తెలుసుకున్నాం కదండి జమ్మి చెట్టు ప్రాధాన్యత, గొప్పదనం గురించి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో విశేషంతో మరో కథతోటి మీ ముందుకు వచ్చేస్తాను. మీ నాగసరోజ. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.